హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అట్లయిట్ వేసింది మా ఆవిడ. ఇప్పుడు చట్నీ చేయమంటే చేయను అంటుంది. అందుకే నేనే పల్లీలు, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, ఇంకా అల్లం ముక్క ఒకటి వేసి చట్నీ నేనే ప్రిపేర్ చేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. ఈ వేపుకుంటున్నాను. ఈ చక్కగా వేపేసుకొని దోరగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వీటిని మనం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ అదిరిపోద్దండి. అయితే కొద్దిగా చింతపండు కూడా ఉంటే బాగుంటుంది. చింతపండు ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉన్నా కనబడతలేదండి. అయితే కొబ్బరి కనబడింది. కొబ్బరి వేద్దామని ఆలోచనతో ఉన్నా. చిన్న కొబ్బరి ముక్క కూడా వేస్తాను. చింతపండు వేస్తే బాగుంటుంది చట్నీ. చింతపండు దొరకదు. కొబ్బరి కూడా నూనెలో కొద్దిగా వేపేసుకుంటే ఈ విధంగా దోరగా వేపేసుకొని మిక్సీ పట్టుకోవడం అండి. ఏం లేదు. మిక్సీలో వేసేసుకొని తగినంత ఉప్పు అండి. తాలింపు కూడా మనం రెడీ చేసేసుకుంటే బాగుంటుంది కదా. కట్ చేసి